దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సముఖంలో మనం వచ్చున్నాం. కారణం ఏమండి? ఈ నెలంతా కృపతో మనల్ని కాపాడాడు. మన కళ్ళకు కనపడేటువంటి ఆశీర్వాదాలను ఆయన ఇచ్చేది మాత్రం కాకుండా, మన కంటికి కనపడని ఆపదల నుంచి, బలహీనతల నుంచి, వ్యాధుల నుంచి మనల్ని కాపాడి నడిపి వచ్చి ఉన్నాడు. కీర్తనలు 107 మొదటి వాక్యాన్ని చదివి ఈ రోజు కొరకు, ఈ నెల కొరకు ప్రార్థన చేద్దామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రియులారా, ఈ నెల చివరలో మనం కృతజ్ఞతతో నిలబడుతున్నాం. ఈ నెలంతా దేవుడు మనలను కాపాడాడు, నడిపించాడు. కనిపించని ఆశీర్వాదాలకు మాత్రమే కాదు, కనిపించని రక్షణకు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము తెలియచేయాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23వ వాక్యం చదివినట్లయితే వేద గ్రంథం చెప్తుంది చూడండి, ఆయన కృప ప్రతి ఉదయము క్రొత్తగానున్నదంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలంతా ఆయన కృపతో మనల్ని నింపి నడిపి ఉన్నాడు. దేవుని సముఖంలో వందనాలు చెప్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఫిబ్రవరి నెల చివరి రోజులో మీ బిడ్డలతో చేరి ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. అవును నా దేవా, ఆపదల నుంచి మీ బిడ్డల్ని కాపాడారు, విపత్తుల నుంచి కాపాడారు, అనేక బలహీనతల నుంచి కాపాడారు. ఇంత మాత్రం మీ బిడ్డల్ని కాపాడి నడిపి వచ్చి ఉన్నారు నా దేవా. ప్రతి ఒక్క రోజు మీరు చూపినటువంటి దయను బట్టి నీకే వందనాలు నాయనా. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.